హలో హాయ్ అండి. ఈరోజు నేను గోధుమ పిండి కలిపి బిస్కెట్లు చేయాలనుకున్నాను. చేసి కలిపి పిండిని నెయ్యాను, కొంచెం నూనె వేసి కలిపి నానబెట్టాను. బాగా నానితే క్రిస్పీగా వస్తాయని బిస్కెట్స్ చేశానండి. అట్లా నూనె కాసాను. చిన్న చిన్న మూత పెట్టి చిన్న చిన్న బిస్కెట్లా ఒత్తుకున్నాను. అవి తీసి నూనెలో దేవేసానండి. గోల్డ్ కలర్ వచ్చేటట్టుకు అట్టి పెట్టాను. గోల్డ్ కలర్ వచ్చేసినాయండి. అవి తీసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత చక్కెర పాకం పట్టేసాను. చక్కెరని మన తీగలాగా వచ్చేసిందంటే దాంట్లో వేసి కలుపుకొని అట్టి పెడితే కాసేపు దాకా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే అవన్నీ క్రిస్పీగా పాకంలో ఎంత జ్యూసు ఎంత లాక్కుని బిస్కెట్ క్రంచీగా జ్యూసీగా ఉండిద్దండి. ఆ బిస్కెట్స్ బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎట్లా ఉన్నాయో. ఆ బిస్కెట్స్ని చాలా చిన్నపిల్లలకి చూసారంటే ఆకర్షించుకుంటారు. తినాలి అని. చూస్తానికి చిన్న చిన్న బిస్కెట్ లాగా ఉండే కదా, అలా చూస్తే పిల్లలు చాలా ఇష్టపడతారు. టిఫిన్ స్నాక్స్ బాక్స్లో పోసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. దాంట్లోనే కొంచెం యాలక్కాయ పొడి, పచ్చి కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ బాగుండిద్దండి. దాంట్లో ఇంకా ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకొని వస్తే